ఓం శాంతి. ఈరోజు మురళి డేటు 4 డిసెంబరు 2025. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లల్లారా, మీకిప్పుడు తండ్రి ద్వారా దివ్య దృష్టి లభించింది. ఆ దివ్య దృష్టి ద్వారానే మీరు ఆత్మను మరియు పరమాత్మను కూడా చూడగలుగుతారు. ఈరోజు మురళిలోని ప్రశ్న, డ్రామాలోని ఏ రహస్యాన్ని అర్థం చేసుకున్నవారు ఏ సలహాను ఎవ్వరికీ ఇవ్వరు? సమాధానము, డ్రామాలో జరిగిపోయినదంతా మళ్ళీ ఖచ్చితంగా రిపీట్ అవుతుందని ఎవరైతే అర్థం చేసుకుంటారో వారు ఎప్పుడూ ఎవరికి కూడా భక్తిని వదిలిపెట్టమని సలహాను ఇవ్వరు. ఎప్పుడైతే వారి బుద్ధిలో జ్ఞానం బాగా కూర్చుంటుందో అప్పుడు మనమంతా ఆత్మలము అని, మనము అనంతమైన తండ్రి ద్వారా వారసత్వం తీసుకోవాలి అని అర్థం చేసుకుంటారు. బేహద్దు తండ్రి పరిచయం లభించినప్పుడు హద్దులోని విషయాలన్నీ కూడా స్వతహాగానే సమాప్తమైపోతాయి. ఓం శాంతి. ఆత్మలైన మీరు మీ స్వధర్మంలో కూర్చుని ఉన్నారా? ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలను అడుగుతున్నారు. ఎందుకంటే పిల్లలు అనంతమైన తండ్రి ఒక్కరేనని తెలుసుకున్నారు. వారిని రూహ్ అని అంటారు, సుప్రీం అని అంటారు. కేవలం వారిని మాత్రమే సుప్రీం అని అంటారు. సుప్రీం ఆత్మ లేక పరమ ఆత్మ అని అంటారు. పరమాత్మ తప్పనిసరిగా ఉన్నారు, పరమాత్మ లేనే లేరు అని అనరు. పరమ ఆత్మ అనగా పరమాత్మ, ఇది కూడా వివరించబడింది కదా. తికమక పడకూడదు. ఎందుకంటే 5000 సంవత్సరాల క్రితం కూడా మీరు ఈ జ్ఞానమును విన్నారు. వినేది ఆత్మయే. ఆత్మ చాలా చిన్నది, సూక్ష్మమైనది. ఎంత చిన్నది అంటే దానిని ఈ కనులతో చూడలేము. ఆత్మను ఈ కనులతో చూసిన మనుషులు ఎవ్వరూ ఉండరు. చూడవచ్చు, కానీ కేవలం దివ్య దృష్టితోనే చూడాలి. అది కూడా డ్రామా ప్లాన్ అనుసారంగా జరుగుతుంది. అచ్చా, ఎవరికైనా ఆత్మ సాక్షాత్కారం అయిందనుకోండి, అది కూడా ఇతర వస్తువులను చూసినట్లు ఈ కనుల ద్వారానే జరుగుతుంది. భక్తి మార్గంలో కూడా ఏదైనా సాక్షాత్కారం జరిగినా అది కూడా ఈ కనుల ద్వారానే జరుగుతుంది. దివ్య దృష్టి లభించినప్పుడు చైతన్యంలో చూస్తారు. ఆత్మకు జ్ఞాన చక్షువు లభిస్తుంది, దాని ద్వారా చూస్తారు, కానీ ధ్యానములో చూస్తారు. భక్తి మార్గంలో చాలా భక్తి చేసినప్పుడు సాక్షాత్కారం జరుగుతుంది. మీరాబాయికి సాక్షాత్కారం అయినప్పుడు ఆమె నృత్యం చేసేది. నిజానికి అక్కడ వైకుంఠం లేనే లేదు. ఇది 500-600 సంవత్సరాల క్రితం జరిగి ఉంటుంది. అప్పుడు వైకుంఠం లేనే లేదు కదా. జరిగిపోయిన దానిని దివ్య దృష్టితో చూడడం జరుగుతుంది. భక్తి అధికంగా చేస్తూ చేస్తూ పూర్తిగా భక్తిమయం అయిపోయినప్పుడు సాక్షాత్కారం అవుతుంది. కానీ సాక్షాత్కారాల వలన ముక్తి అయితే లభించదు అని బాబా అంటున్నారు. ముక్తి జీవన్ముక్తుల మార్గము భక్తి మార్గానికి పూర్తిగా భిన్నమైనది. భారతదేశంలో అయితే అనేక మందిరాలు ఉన్నాయి. మందిరంలో శివలింగాన్ని పెద్దది లేక చిన్నది ఉంచుతారు. ఆత్మ ఎలా ఉంటుందో పరంపిత పరమాత్మ కూడా అలాగే ఉంటారని పిల్లలైన మీకు ఇప్పుడు తెలుసు. ఇరువురి సైజు అయితే ఒకటిగానే ఉంటుంది. తండ్రి ఎలా ఉంటారో పిల్లలు కూడా అలాగే ఉంటారు. ఆత్మలందరూ సోదరులే. ఆత్మలు పాత్రను అభినయించేందుకు శరీరంలో ప్రవేశిస్తాయి అనేది అర్థం చేసుకోవాలి. ఇవి భక్తి మార్గంలోని కట్టుకథలు కావు. జ్ఞాన మార్గంలోని విషయాలు కేవలం ఒక తండ్రి మాత్రమే అర్థం చేయిస్తారు. తెలియచేసేవారు అనంతమైన తండ్రి నిరాకారుడు అనేది మొట్టమొదట ఈ విషయాన్ని పక్కా చేసుకోవాలి. వారిని గురించి పూర్తిగా ఎవ్వరికీ తెలియదు. వారిని సర్వవ్యాపి అని అనేస్తారు. ఇదైతే సరి అయినది కాదు కదా. తండ్రిని చాలా ప్రేమగా పిలుస్తారు.
బాబా మీరు వస్తే మేము మీ పైన పూర్తిగా సమర్పణ అయిపోతాము అని అంటారు. నాకు మీరు తప్ప మరెవ్వరూ లేరు అని అంటారు. కావున వారిని తప్పనిసరిగా స్మృతి చేయాల్సి ఉంటుంది కదా. వారు కూడా స్వయంగా పిల్లల్లారా అని పిలుస్తారు. వారు ఆత్మలతోనే మాట్లాడతారు. దీనిని ఆత్మిక జ్ఞానము అంటారు. ఆత్మ పరమాత్మలు చాలా కాలం వేరుగా ఉన్నారు. ఇలా మహిమ కూడా చేస్తూ ఉంటారు కదా. ఎంతకాలం ఉంటారో లెక్క కూడా తెలియచేయబడింది. చాలా కాలం నుండి ఆత్మలైన మీరు వేరుగా ఉంటారు. మీరే మళ్ళీ ఈ సమయంలో తండ్రి వద్దకు రాజయోగం నేర్చుకునేందుకు వచ్చారు. ఈ టీచరు మీకు సేవకుడు. టీచరు ఎల్లప్పుడూ కూడా వినయ విధేయతలు గల సేవకునిగా ఉంటాడు. తండ్రి కూడా నేను పిల్లలందరికీ సేవకుణ్ణి అని అంటారు. ఓ పతిత పావన, మీరు వచ్చి మమ్మల్ని పావనంగా చెయ్యండి అని మీరు ఎంత అధికారంతో పిలుస్తారు. అందరూ భక్తులే. ఓ భగవంతుడా, మీరు వచ్చి భక్తులైన మమ్మల్ని మళ్ళీ పావనంగా చెయ్యండి అని పిలుస్తారు. స్వర్గమును పావన ప్రపంచము అని, నరకమును పతిత ప్రపంచము అని అంటారు. ఇవన్నీ అర్థం చేసుకునే విషయాలు. ఇది కళాశాల లేక గాడ్ ఫాదర్లీ విశ్వవిద్యాలయము. దీని లక్ష్యము మనుషులను దేవతలుగా తయారు చేయడము. మేము ఇలా తయారవ్వాలని పిల్లలు నిశ్చయించుకుంటారు. నిశ్చయం లేని వారు పాఠశాలలో అసలు కూర్చుంటారా? లక్ష్యమైతే బుద్ధిలో ఉంది. బారిస్టరుగా లేక డాక్టరుగా అవుతామని అనుకున్నప్పుడే కదా చదువును చదువుతారు. నిశ్చయం లేకపోతే ఇక్కడికి రానే రారు. మేము మనుషుల నుండి దేవతలుగా, నరుడి నుండి నారాయణుడిగా అవుతామనేది మీకు పూర్తి నిశ్చయం కూడా ఉంది. ఇది సత్యాసత్యమైన నరుడి నుండి నారాయణుడిగా తయారయ్యే కథ. వాస్తవానికి ఇది చదువు. కానీ దీనిని కథ అని ఎందుకంటారు? ఎందుకంటే 5000 సంవత్సరాల క్రితం కూడా మీరు దీనిని విన్నారు. జరిగిపోయింది. జరిగిపోయిన దానిని కథ అని అంటారు. ఇది నరుడి నుండి నారాయణుడుగా తయారయ్యే శిక్షణ. నూతన ప్రపంచంలో దేవతలు ఉంటారు అని, పాత ప్రపంచంలో మనుషులు ఉంటారని పిల్లలు హృదయంలో అర్థం చేసుకున్నారు. దేవతలలో ఉన్న గుణాలు మనుషులలో లేవు. అందుకే వారిని దేవతలు అని అంటారు. మనుషులు దేవతలకు నమస్కరిస్తారు. మీరు దేవతలను సర్వగుణ సంపన్నులు అని అంటూ స్వయాన్ని పాపులము, నీచులము అని చెప్పుకుంటారు. ఇలా అనేది ఎవరు? మనుషులే కదా. దేవతలు మనుషులతో ఇలా అనరు. దేవతలు సత్యయుగంలో ఉంటారు, కలియుగంలో అయితే ఉండరు. అయితే ఈ రోజులలో అందరినీ శ్రీ శ్రీ అని అనేస్తారు. శ్రీ అనగా శ్రేష్ఠులు. సర్వశ్రేష్టంగా తయారు చేయగలవారు ఒక్క భగవంతుడు మాత్రమే. శ్రేష్టమైన దేవతలు సత్యయుగంలో ఉండేవారు. ఈ సమయంలోని మనుషులెవ్వరూ శ్రేష్టముగా లేరు. పిల్లలైన మీరిప్పుడు బేహద్దు సన్యాసం చేస్తారు. ఈ పాత ప్రపంచం సమాప్తమైపోతుంది అని మీకు తెలుసు. అందువలన వీటన్నిటిపైన మీకు వైరాగ్యం కలిగింది. వారిది హఠయోగ సన్యాసము. ఇల్లు వాకిళ్ళు వదిలి వెళ్ళి మరలా వచ్చి పెద్ద పెద్ద భవనాలలో కూర్చున్నారు. లేకుంటే కుటీరానికి ఖర్చు ఏమీ ఉండదు. ఏకాంతము కావాలి అంటే కుటీరంలో కూర్చోవాలి, అంతేకాని భవనాలలో కాదు. బాబాకు కుటీరం తయారు చేయబడింది. కుటీరంలో అన్ని సుఖాలు ఉన్నాయి. ఇప్పుడు పిల్లలైన మీరు పురుషార్థం చేసి మనుష్యుల నుండి దేవతలుగా తయారు కావాలి. డ్రామాలో ఏమేమి జరిగిపోయిందో అదంతా మళ్ళీ ఖచ్చితంగా పునరావృతం అవుతుంది అనేది మీరు అర్థం చేసుకున్నారు. అందువలన భక్తిని వదిలివేయండి అని ఎవ్వరికీ సలహా ఇవ్వరాదు. ఎప్పుడైతే జ్ఞానం బుద్ధిలో కూర్చుంటుందో అప్పుడు మనమంతా ఆత్మలము అనేది అర్థం చేసుకుంటారు.
అనంతమైన తండ్రి నుండి వారసత్వం తీసుకోవాలి అనేది కూడా అర్థం చేసుకుంటారు. బేహద్దు తండ్రి పరిచయం లభించినప్పుడు హద్దు విషయాలన్నీ కూడా ఆటోమేటిక్గానే సమాప్తమైపోతాయి. తండ్రి అంటున్నారు, గృహస్థ వ్యవహారంలో ఉంటూ కేవలం బుద్ధి యోగాన్ని తండ్రితో జోడించాలి. అలాగే శరీర నిర్వహణార్థం కర్మలు కూడా చేయాలి. భక్తి మార్గంలో కూడా కొంతమంది చాలా నవదా భక్తి చేస్తూ ఉంటారు. ప్రతిరోజు వెళ్ళి నియమానుసారముగా దర్శనం చేసుకుంటారు. అది దేహదారుల వద్దకు వెళ్ళడము. అవన్నీ కూడా దేహ సంబంధమైన యాత్రలు. భక్తి మార్గంలో ఎన్నో ఎదురు దెబ్బలు తినవలసి ఉంటుంది. ఎక్కడైతే అటువంటివి ఏమీ లేవు అని బాబా అంటున్నారు. ఎవరైనా వచ్చినప్పుడు అర్థం చేయించేందుకు కూర్చోబెడతారు. స్మృతి చేసేందుకు ఒక్క జాగాలోనే కూర్చునే అవసరం లేదు. భక్తి మార్గంలో కృష్ణుని భక్తులు నడుస్తూ తిరుగుతూ కృష్ణుణ్ణి స్మృతి చెయ్యలేరని కాదు. అందుకే చదువుకున్నవారు కృష్ణుని చిత్రం ఇంట్లో ఉంది కదా, మరి మందిరానికి ఎందుకు వెళ్తారు అని అంటారు. కృష్ణుని చిత్రాన్ని ఎక్కడైనా పూజించమని అంటారు. చిత్రం లేకపోతే స్మృతి చేస్తూ ఉండు అని అంటారు. ఒక్కసారి చూసిన వస్తువు మనసులో గుర్తుంటుంది కదా. మీకు కూడా ఇదే చెప్తున్నారు. శివ్ బాబాను మీరు ఇంట్లో కూర్చొని స్మృతి చేయలేరా? ఇది నూతన విషయము. శివ్ బాబా గురించి ఎవరికీ తెలియదు. నామ రూప దేశ కాలాదులు ఎవ్వరికీ తెలియదు. అందుకే సర్వవ్యాపి అని అనేస్తారు. ఆత్మను పరమాత్మ అని అనరాదు. ఆత్మకు తండ్రి స్మృతి వస్తుంది. కానీ తండ్రి ఎవరూ తెలియనందువలన 7 రోజులు అర్థం చేయించాలి. అంతేకాదు ఇతర ఆసక్తికరమైన అంశాలను కూడా చాలా విస్తారముగా అర్థం చేయించాల్సి వస్తుంది. తండ్రి జ్ఞాన సాగరులు కదా. చాలా కాలం నుండి వింటున్నారు. ఎందుకంటే ఇది జ్ఞానము కదా. మనుష్యుల నుండి దేవతలుగా తయారయ్యే జ్ఞానము లభిస్తూ ఉందని అర్థం చేసుకున్నారు. తండ్రి అంటున్నారు, మీకు కొత్త కొత్త నిగూఢమైన విషయాలు వినిపిస్తాను. మురళి లభించకపోతే మీరు ఎంతగా తప్పిస్తారు. తండ్రి అంటున్నారు, మీరు తండ్రిని స్మృతి చేయండి. మురళి చదువుతారు, కానీ మళ్ళీ మర్చిపోతారు. కానీ మొట్టమొదట ఇదైతే గుర్తుంచుకోవాలి, నేను ఆత్మను, చాలా చిన్న బిందువును. ఆత్మను కూడా తెలుసుకోవాలి. వీరి ఆత్మ మరొకరిలో ప్రవేశించింది అని కూడా అంటారు. ఆత్మలమైన మనమే జన్మలు తీసుకుంటూ ఇప్పుడు పతితంగా అపవిత్రముగా అయిపోయాము. మొదట మీరు పవిత్రమైన గృహస్థు ధర్మానికి చెందినవారు. లక్ష్మీనారాయణులు ఇరువురు కూడా పవిత్రముగా ఉండేవారు. ఆ తర్వాత ఇరువురు అపవిత్రముగా అయిపోయారు. మళ్ళీ ఇరువురు పవిత్రముగా అవుతారు. మరి వారు అపవిత్రుల నుండి పవిత్రులుగా అయ్యారా? లేక పవిత్ర జన్మ తీసుకున్నారా? మీరెంత పవిత్రముగా ఉండేవారో వామ మార్గంలో వెళ్ళడం వలన అపవిత్రముగా ఎలా అయిపోయారో తండ్రి కూర్చుని అర్థం చేయిస్తున్నారు. పూజారులను అపవిత్రులు అని, పూజ్యులను పవిత్రులు అని అంటారు. మొత్తం ప్రపంచం అంతటి చరిత్ర, భూగోళాలు ఇప్పుడు మీ బుద్ధిలో ఉన్నాయి. ఎవరెవరు రాజ్యపాలన చేసేవారో వారికి రాజ్యం ఎలా లభించిందో మీకు తెలుసు. కానీ ఇతరులెవ్వరికీ విషయాలు తెలియదు. మీ వద్ద కూడా ఇంతకు ముందు ఈ రచయితల ఆది మధ్యాంత జ్ఞానం లేదు. అంటే నాస్తికులుగా ఉండేవారు. ఇంతకు ముందు తెలియదు. నాస్తికులుగా అవ్వడం వలన ఎంతో దుఃఖితులుగా అయిపోయారు. ఇప్పుడు మీరు ఇలాంటి దేవతలుగా అయ్యేందుకు ఇక్కడికి వచ్చారు. అక్కడ ఎంతో సుఖంగా ఉంటారు. దైవీ గుణాలను కూడా ఇక్కడే ధారణ చెయ్యాలి. ప్రజాపిత బ్రహ్మ సంతానము పరస్పరంలో సోదరీ సోదరులుగా అవుతారు కదా. కనుక వికారి దృష్టి ఉండకూడదు. దీని కొరకు చాలా శ్రమించాలి. కళ్ళు చాలా నేరం చేస్తాయి.
కళ్ళు అన్ని అంగాల కంటే వికారాన్ని ఎక్కువగా కలుగచేస్తాయి. అర్ధకల్పం వికారీగా, అర్ధకల్పం పవిత్రముగా ఉంటాయి. సత్యయుగంలో అయితే వికారీగా ఉండవు. కనులు క్రిమినల్గా ఉంటే అసురులు అంటారు. తండ్రి స్వయంగా చెప్తున్నారు, నేను పతిత ప్రపంచములో వస్తాను. ఎవరైతే పతితులు అయ్యారో వారు పావనముగా అవ్వాలి. వీరు ఇతన్ని భగవంతుడని చెప్పుకుంటున్నారు అని మనుషులు అంటారు. వృక్షంలో తమో ప్రధాన ప్రపంచం యొక్క చిట్ట చివరిలో ఇతను నిల్చుని ఉన్నాడు, ప్రజాపిత బ్రహ్మ. అతనే మళ్ళీ క్రింద కూర్చుని తపస్సు చేస్తూ ఉన్నారు. సత్యయుగంలో లక్ష్మీనారాయణల వంశం కొనసాగుతూ ఉంటుంది. ఈ లక్ష్మీనారాయణలతోనే శకము లెక్కించబడుతుంది. అందుకే తండ్రి అంటున్నారు, లక్ష్మీనారాయణల రాజ్యాన్ని చూపినప్పుడు దీని తర్వాత 1250 సంవత్సరాల తర్వాత త్రేతాయుగం వస్తుంది అనేది తప్పకుండా వ్రాయాలి. శాస్త్రాలలో లక్షల సంవత్సరాలు అని వ్రాసేశారు. రాత్రికి పగులుకున్నంత తేడా ఉంది కదా. అర్ధకల్పం బ్రహ్మరాత్రి, అర్ధకల్పం బ్రహ్మ పగలు. ఈ విషయాలను తండ్రి అర్థం చేయిస్తారు. మళ్ళీ చెప్తున్నారు, మధురమైన పిల్లలు స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయండి. వారిని స్మృతి చేస్తూ చేస్తూ మీరు పావనముగా అయిపోతారు. ఆ తర్వాత అంతిమతి సోగతి అయిపోతుంది. ఇక్కడే వచ్చి కూర్చోమని తండ్రి చెప్పరు. సేవాదారి పిల్లలను అలా కూర్చోబెట్టరు. సేవా కేంద్రములు, మ్యూజియంలు మొదలైనవి తెరుస్తూనే ఉంటారు. చాలామంది ఆహ్వాన పత్రాలు పంచుతారు. మీరు వచ్చి దైవీ జన్మసిద్ధ అధికారమైన విశ్వ చక్రవర్తి పదవిని తీసుకోమని ఆహ్వానిస్తారు. మీరు తండ్రి పిల్లలుగా అయినందువలన, తండ్రి స్వర్గ రచయిత అయినందున మీకు కూడా స్వర్గ వారసత్వం ఉండాలి. తండ్రి అంటున్నారు, నేను ఒక్కసారి మాత్రమే స్వర్గ స్థాపన చేసేందుకు వస్తాను. ఉన్న ప్రపంచమైతే ఒక్కటే, దాని చక్రం తిరుగుతూ ఉంటుంది. మానవులకైతే అనేక మతాలు, అనేక విషయాలు ఉన్నాయి, ఎన్నో మత మంతరాలు ఉన్నాయి. దీనిని అద్వైత మతము అని అంటారు. వృక్షం చాలా పెద్దది, అనేక కొమ్మలు, రెమ్మలు వెలువడ్డాయి. అనేక ధర్మాలు వ్యాపిస్తున్నాయి. మొదట ఒకే ఒక్క రాజ్యము, ఒకే ధర్మము ఉండేది. మొత్తం విశ్వమంతటిలో కూడా లక్ష్మీనారాయణల రాజ్యం ఉండేది. ఇది కూడా మీకు ఇప్పుడే తెలిసింది. మనమే విశ్వమంతటికి యజమానులుగా ఉండేవారము. 84 జన్మలు తీసుకున్న తరువాత పేదలుగా అయిపోయాము. ఇప్పుడు మీరు మృత్యుపైన విజయం పొందుతారు. సత్యయుగంలో అంటే స్వర్గంలో అయితే ఎప్పుడు అకాల మృత్యువు అనేది జరగదు. ఇక్కడ కూర్చుని ఉండే అకాల మృత్యువును పాలవుతున్నారు. నలువైపులా కూడా మృత్యువు తాండవిస్తూ ఉంది. అక్కడ అలా జరగదు. అక్కడ సంపూర్ణ ఆయువు ఉంటుంది. భారతదేశంలో పవిత్రత, శాంతి, సుఖములు ఉండేవి. సరాసరి 150 సంవత్సరాల ఆయువు ఉండేది. ఇప్పుడు ఎంత ఉంటుంది? ఈశ్వరుడు మీకు యోగం నేర్పించారు, అందువల్ల మిమ్మల్ని యోగేశ్వరులు అని అంటారు. అక్కడ అలా అనరు. ఇప్పుడు మీరు యోగేశ్వరులు. మీకు ఈశ్వరుడే స్వయంగా రాజయోగాన్ని నేర్పిస్తున్నారు. ఆ తర్వాత మళ్ళీ రాజరాజేశ్వరులుగా అవుతారు. ఇప్పుడు మీరు జ్ఞానేశ్వరులు, తర్వాత రాజేశ్వరులు అనగా రాజాదిరాజులుగా అవుతారు అని బాబా అంటున్నారు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మీయ తండ్రికి ఆత్మీయ పిల్లల యొక్క ప్రియ స్మృతులు. గుడ్ మార్నింగ్. నమస్తే, నమస్తే, నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, కనులను పవిత్రముగా తయారు చేసుకునేందుకు చాలా శ్రమ చేయాలి.
మనము ప్రజాపిత బ్రహ్మ పిల్లలము, సోదరి సోదరులము. వికారి దృష్టి ఉండకూడదు అనేది మీ బుద్ధిలో సదా ఉండాలి. సెకండ్ పాయింట్, శరీర నిర్వహణ కొరకు కర్మలు చేస్తున్న బుద్ధి యోగాన్ని ఒక్క తండ్రితోనే జోడించాలి. హద్దు విషయాలన్నీ వదిలి బేహద్దు తండ్రిని స్మృతి చేయాలి. బేహద్దు సన్యాసులుగా అవ్వాలి. ఈరోజు వరదానము, బాబా అనే శబ్దం యొక్క స్మృతి ద్వారా కారణాన్ని నివారణలోనికి పరివర్తన చేసి సదా అచల్ అడోల్ భవ. సారాంశము, ఆందోళన కలిగించే ఎటువంటి పరిస్థితుల్లోనైనా బాబా అని అంటూనే స్థిరముగా అచలముగా అయిపోవాలి. ఎప్పుడైతే పరిస్థితుల చింతనలోకి వెళ్ళిపోతారో అప్పుడు చాలా కష్టం అనుభవం అవుతుంది. ఒకవేళ కారణానికి బదులు నివారణలోకి వెళ్ళిపోతే కారణమే నివారణగా అయిపోతుంది. ఎందుకంటే మాస్టర్ సర్వశక్తివంతులైన బ్రాహ్మణుల ముందు పరిస్థితులు చీమ సమానమైనవి కూడా కాదు. కేవలం ఏం జరిగింది, ఎందుకు జరిగింది అని ఆలోచించేందుకు బదులు ఏమి జరిగిందో దానిలో కళ్యాణమే ఇమిడి ఉంది, సేవ ఇమిడి ఉంది అని భావించండి. పరిస్థితి యొక్క రూపం ఉన్నప్పటికీ అందులో సేవయే ఇమిడి ఉంది. ఇదే రూపంతో చూసినట్లయితే మీరు సదా అచల్ అడవులుగా అంటే స్థిరముగా నిశ్చలముగా ఉంటారు. స్లోగన్, ఒక్క తండ్రి ప్రభావంలో ఉండేవారు ఏ ఆత్మ యొక్క ప్రభావంలోకి రాలేరు. అవ్యక్త సూచన యొక్క పాయింట్, ఇప్పుడు సంపన్నము లేక కర్మాతీతముగా అవ్వాలి అనే తపనలో ఉండండి. కర్మాతీత స్థితిని ప్రాప్తి చేసుకునేందుకు సదా సాక్షిగా ఉండి పనులు చేయండి. సాక్షి అనగా సదా అతీతమైన మరియు ప్రియమైన స్థితిలో ఉండి కర్మలు చేసే అలౌకిక ఆత్మను, అలౌకిక అనుభూతి చేసే ఆత్మను, అలౌకిక జీవితాన్ని, శ్రేష్ఠ జీవితాన్ని కలిగిన ఆత్మను అనే నశలో ఉండాలి. కర్మలు చేస్తూ ఈ అభ్యాసాన్ని పెంచుకుంటూ ఉంటే కర్మాతీత స్థితిని ప్రాప్తి చేసుకుంటారు. అచ్చా, ఓం శాంతి.